హాయ్ ఆల్. అయ్యో ఎంత ఇబ్బంది వచ్చి పడింది. అసలు ఇంతలా ఏడుపా? అసలు ఇంత ఏడిస్తే జనాలు ఏమైపోవాలి? కుంగి కుషించి కుళ్ళిపోవాలి. మేము కూడా అంతే కుళ్ళిపోవాలి. మరి అంత దారుణంగానే ఏడుపు. అసలు ఏడుపుకి కూడా చీదరొచ్చే లెవెల్లో ఏడ్చే వాళ్ళని ఎవరినన్నా చూస్తారా? ఈ క్రయింగ్ బాబా అని తప్ప. నేను ఎందుకే కదా పెట్టింది క్రయింగ్ బాబా అని పేరు, ఊరికనే కాదు కదా. కంటి దగ్గర జెండు బాము, విక్స్ ఇవన్నీ వేసుకొని ఏడుస్తున్నట్టు ఎంత బాగా అర్థమైపోతుందంటే ఆ షైనింగే అర్థమైపోతుంది. పిచ్చదవా ఆ మాత్రం మాకు అర్థం కాదా? ఇంతకీ వీడియో కొత్త డ్రామాకి తెరలేపాడు. ఆ డ్రామా ఏంటనేది మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. క్లియర్ కట్గా నేను చెప్తాను, వినండి. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఒక నిమిషం చూసేసి కామెంట్ పెట్టేయడం అయితే కాదు, వీడియో మొత్తం చూడండి. మీకు క్లియర్ అండ్ క్లారిటీగా విషయం అయితే అర్థమైపోతుంది. ఈరోజు చాలా ఓవర్ డ్రామా చేసుకుంటూ ఏడ్చాడు కదా. ఏంటా కొత్త నాటకం? ఇన్ని రోజులు అన్నయ్యది అయిపోయింది నాటకం, పిచ్చోడైపోయాడు, పెళ్ళి ఆగిపోయింది అనేది. నెక్స్ట్ దీని తర్వాత నాటకం ఏముంటుంది కొంతమంది ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. అయితే నేనే చెప్పేస్తున్నా, వినండి. కడుపు పోయింది అని ఏంటో చెప్పనా? ఆమె కాలు జారి పడిపోయిందో లేకపోతే ఏదో ఇబ్బంది అయింది అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకి కడుపులో ఉన్న బేబీస్ అయితే లేరు. సో చాలా సీరియస్ పొజిషను, తల్లా పిల్లలా అనేది డిసైడ్ అవ్వు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మా భార్య మాత్రం నా వల్ల పొరపాటు జరిగిన అసలు ఇంత తొందరగా పిల్లల్ని కనకూడదనే విషయం నాకు తెలుసుకొని ఉండాల్సింది. నేను చేశాను తప్పు, తొందరగా పిల్లల్ని కనాలి అని నేను జాగ్రత్త తీసుకోకపోవడం నాదే మిస్టేకు. సో ఈ రోజున తన పరిస్థితుల్లో ఉంది, తల్లా పిల్లలా అని డాక్టర్లు చెప్తున్నారు. నేనేం సమాధానం చెప్పాలి? ఇంత జరిగినా ఆమె నాకెళ్ళి సీరియస్గా చూడట్లేదు, చాలా నవ్వుతూ చూస్తుంది, మీదేం తప్పులేదు అని అంటుంది. సో ఇంత సీరియస్ సిచ్యుయేషన్, పిల్లల్ని పాడు చేశాను, తనని పాడు చేశాను. సో ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం నేనే. అదే కనుక ఫస్ట్ పిల్లలు పుట్టంగానే నేను జాగ్రత్త తీసుకొని ఉంటే తను ఈరోజు ఈ ఇబ్బందుల్లో పడి ఉండేది కాదు. సో ఈ రోజున తన కడుపులో బిడ్డలు అలానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బిడ్డలు లేకపోవడానికి కారణం నేనే. తను కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే పాపాత్ముడిని, నేనే దుర్మార్గుణ్ణి అనుకుంటూ రేపు ఎక్స్ప్లెనేషన్తో వీడియో వస్తుంది. ఈరోజు ఏంటంటే అందరినీ టెన్షన్లో పెట్టాడనమాట. అంటే వాడి గుడ్డి ఫాలోవర్స్ని, అందరినీ అంటే మనందరినీ కాదు, వాడిని బ్లైండ్గా ఫాలో అయ్యే వాడి గుడ్డి ఫాలోవర్స్ని మాత్రమే టెన్షన్లో అయితే పెట్టాడనమాట. ఇప్పుడు మనకి వచ్చేసి మనకి క్లియర్ అండ్ కట్గా అయితే అర్థమైపోతుంది అనమాట, ఏమీ లేదా ఇదే జరుగుతుందని. సో అదేవిధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. రేపు కూడా ఇదే వస్తుంది చూడండి. నేను చెప్పిన పాయింటే వస్తుంది, అంతకుమించి కొత్త పాయింట్ ఏమన్నా వాడు మళ్ళీ క్రియేట్ చేసుకుంటే వస్తుందేమో. కానీ నేను అనుకునే 100కి 99.9% అయితే ఇదే. ఇంకా వాడు కొత్తగా వేరే డ్రామాకి తెర తీయాల్సిన అవసరం ఏంది? ఫేక్ కడుపు మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. సో దాని ప్రకారం ఫేక్ అన్నీ జరుగుతున్నాయి. మీరు చూసారా? పెళ్ళి అన్నాడు, పెళ్ళి లేదు, పెటాకులు లేదు, ఏది లేదని చెప్పేశాము. అయినా జనాలు ఎవ్వరు నమ్మలేదు. ఈ రోజున తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? కడుపే కదా, డెలివరీ టైం దగ్గరకు వచ్చేస్తుంది కదా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది చూపించాలి కదా, సీమంతం వేడుకలు చేయాలి కదా. లేని కడుపుకి సీమంతం వేడుకలు ఎక్కడి నుంచో చేస్తారు. చేస్తే చుట్టుపక్కల ఉండే జనాలు కూడా మొహం మీదకి వెళ్ళి తూ అని ఊస్తారనమాట. సో అంతదాకా ఎందుకని చెప్పేసి చేయడానికి లేదు. మన దగ్గర ఎన్ని రోజులు నాటకం ఆడతారు? లేని కడుపుకే అసలే ఆమె పాపం క్లాత్ పెట్టుకొని మేనేజ్ చేయలేక చచ్చిపోతూ ఉంది. కొత్తింటికి వెళ్ళిన సంబరం కూడా లేకుండా క్లాత్ పెట్టుకొని కవర్ చేసుకుంటూ ఉంది. ఎన్ని రోజులని కవర్ చేస్తారు? సో మొత్తానికి ఈ డ్రామాకి తెర వేయడానికి సిద్ధమైపోయారనమాట. అందుకని జెండు బామ్ విక్స్ రాసుకొని మరి ఏడుపు డ్రామా అయితే మొదలెట్టేశారు. అసలు ఏడిస్తే పోనీ 8 నిమిషాలు అంత ఏడుస్తూ ఓవర్ యాక్షన్ ఏంటండి? జరిగిన విషయం చెప్పాలి కదా. అంటే ఇది కూడా ఇంకొక 10 రోజులు 15 రోజులు మన టైం ఎంత దరిద్రంగా ఉంటే అన్ని రోజులు, 1 నెల రోజులు 20 రోజులు పొడిగిస్తారనమాట. ఆమెను హాస్పిటల్లోనే ఉంచాను, పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, అయితే ఆమె పెయిన్స్ ఇలా ఉన్నాయి అని 2 కట్లు 3 కట్లు కట్టేసి తీసుకొచ్చి అయితే చూపిస్తాడనమాట. ఇంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ డౌన్ అయ్యేదైతే ఈ విషయంలోనే వాళ్ళు
నిజానిజాలు అనేవి బయటకు వచ్చేస్తాయి చూడండి. సో 100కి 100% నాకు అనిపించింది అయితే 100కి 99% ఈ విషయం గురించే మాట్లాడతాడబ్బా. ఏం లేదు, నా వల్ల మిస్టేక్ అయ్యింది, తన కడుపు పోయింది, సో పిల్లలు లేరు, తను ఈ రోజుల్లో ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, డాక్టర్లు కూడా అటా ఇటా అని అడిగేశారు. సో నేను ఏ విషయం తేల్చుకోలేకపోతున్నాను, నేనే కష్టాలు పడ్డానని 3 రోజులు కంటిన్యూగా జెండుబామ విక్సో కళ్ళ కింద రాసేసి ఏడుపు నాటకం, ఏడుపు దొంగ ఏడుపు నాటకాలు, అంతకుమించి ఏమీ లేదు. పక్కన పిల్లలు అరుపులు వినిపిస్తుంది. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరన్నా రారా అండి? ఏదన్నా నిజంగా ఎమర్జెన్సీ సీరియస్ ఇష్యూ అయితే అసలు ముందు వీడియో తీయడానికి టైం ఉంటుందా? వీడియో పెట్టడానికి టైం ఉంటుందా? అసలు వీడు ఏంటంటే జనాల చెవుల్లో చెప్పాను కదా, క్యాలీఫ్లవర్ తోట ఎక్కడో వేసుంటాడు, ఆ క్యాలీఫ్లవర్లో అమ్ముడు పోవట్లేదు, ఇంకా తీసుకొచ్చి జనాల చెవుల్లో పెడుతున్నాడు. క్యాలీఫ్లవర్లు పెడితే జనాలు మోస్తారో మోయరో అని టెస్ట్ చేస్తున్నాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకేముందండి, ఇంతలా జనాల్ని మోసం చేయడానికి ఎంతకాలం మోసం చేస్తారు? మేము అప్పుడు చెప్పాము పెళ్ళి గిళ్ళి ఏం లేదు, ఇక చివరికి ఫైనల్కి వచ్చేసరికి తుస్సే అయిపోతుంది, మ్యాటర్ అంతా ఏమి ఉండదని చెప్పేసి అదే జరిగింది. చెప్పింది చెప్పినట్టు అలానే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది అనమాట. 100కి 200% ఇదే విషయం రేపైతే మాట్లాడతాడు. చూడండి, మిస్ కాకండి, మీరు ఖచ్చితంగా మిస్ కాకండి. నిజంగా నేను చెప్పింది మీలో కూడా ఎంతమంది అనుకుంటున్నారు అనేది మనకి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. కామెంట్ చేస్తే నాకు కూడా తెలిసిపోతుంది అనమాట, మీరు నేను ఒకేలాగా ఆలోచిస్తున్నామా లేదా అని చెప్పేసి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.